పూజిద్దాం. ప్రెస్ మిత్రులు ముఖ్యంగా మనకు మన యొక్క పండగలలో అతి ముఖ్యమైన పండగ వినాయక చవితి. అలాంటి వినాయక చవితి సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఈరోజు మన తాండూరు పట్టణంలో తమ్ముడు శుభప్రద గారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమము గ్రీన్ ఇండియా ఛాలెంజ్. మన యొక్క మాజీ శాసనసభ సభ్యులైనటువంటి మన సంతోష్ కుమార్ సార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన ఇలాంటి కార్యక్రమాలను గత 4-5 సంవత్సరాలు పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పర్యావరణాన్ని రక్షించాలి అంటే ఇలాంటి కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు కావాలి. ఈ సంవత్సరం మనం తాండూరు పట్టణంలో కూడా ఎక్కువ మట్టుకు ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పూజించినట్టయితేనే ఇప్పుడు చూడండి మనము ఈ యొక్క ప్రకృతిని హాని కలిగిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఎన్ని విపత్తులను మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాలు చూడండి ఎలా పట్టి ఊర్లను ముంచే. వ్యవస్థాపకులు మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి హరిత సేన ఆధ్వర్యంలో మనం గత సంవత్సరాలుగా విత్తన గణపతి అనే కొత్త ఆనవాయితీని తెలంగాణలో ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం మట్టి గణపతులను కూడా పూజిస్తుంటాం, నిమజ్జనం చేస్తుంటాం. అయితే మట్టి గణపతితో పాటు విత్తన గణపతి అని చెప్పేసి దాంట్లో ఒక సీడ్ బాల్, అదేవిధంగా ఒక కాక్పిట్తో అంటే కాయిడ్తో ఉన్నటువంటి ఒక బుట్ట, దాంట్లోనే గణపతిని నిమజ్జనం చేస్తే 15 రోజుల లోపల ఒక మొక్క వస్తుంది. కాబట్టి మనందరం కూడా ప్రతి సంవత్సరం మొక్కలని పెట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒక లక్ష్యంతో జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శివాని గారు, అదేవిధంగా పెద్దలు కోట్రిక మాజీ చైర్పర్సన్ గారు కోట్రిక విజయలక్ష్మి అక్క గారు, అదేవిధంగా సమాజం కూడా పేరున అందరూ కూడా తెలియజేస్తున్నా, ఈ విత్తన గణపతిని పూజించండి. పూజించిన తర్వాత మీరు నిమజ్జనం చేస్తే దాని నుండి మొక్క వస్తుంది. కాబట్టి ఆ మొక్కను కూడా రక్షించండి అని చెప్పేసి అందరితోని ఈ గణపతిని తీసుకునేటటువంటి వాళ్ళందరితో పేరున అందరితో విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ముఖ్యంగా తాండూరు ప్రజల వాసుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా